నిన్న జరిగిన ప్రమాదం దేశాన్ని కలచివేసింది. ప్రమాదంలో ఎన్నో అనుమానాలు మరెన్నో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. రావత్తో పాటు దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన 13 మంది హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోవడం దేశం జీర్ణించుకోలేకపోతుంది. సైనికులు ఇలా విషాదయానంలో ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటి? గతంలోనూ దేశం ఎన్నో విమాన హెలికాప్టర్ ప్రమాదాలను చూసింది. మరి అలాంటి ఘటనల నుంచి మనం ఏం నేర్చుకున్నాం? భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై మనం చర్చించబోతున్నాం బిగ్ బ్యాంగ్లో. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు ఆర్మీ మేజర్ భరత్ సింగ్ రెడ్డి, అలాగే మేజర్ శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. అలాగే ఎయిర్ ఫోర్స్ సేఫ్టీ విభాగంలో పనిచేసిన బాబురావు గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి భరత్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి బాబురావు గారు. ముందుగా భరత్ గారు, దేశానికి ఎంతో విలువైన సేవలు అందించిన రావత్ మరణం ఎలాంటి లోటుగా చెప్పుకోవాలండి? ఇది చాలా పెద్ద లోటు అండి యాక్చువల్లీ. ఎందుకంటే రావత్ గారు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పనిచేసిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఈ దేశానికి సిడిఎస్ అనే అపాయింట్మెంట్ వచ్చింది. ఈ సిడిఎస్ అనే అపాయింట్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇంతకుముందు మా ఆర్మీ హెడ్ క్వార్టర్ కానీ, ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ కానీ, నేవల్ హెడ్ క్వార్టర్ కానీ డిఫెన్స్ మినిస్ట్రీలో కేవలం అటాచ్డ్ ఆఫీసర్స్గా పనిచేసేవి. అండ్ సర్వీసెస్ గురించి ఏ డెసిషన్ తీసుకున్నా కానీ, ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకున్నా కానీ, ఎగ్జిక్యూషన్ చేయాలన్నా కానీ అవన్నీ కేవలం డిఫెన్స్ సెక్రటరీ, ఎవరైతే ఒక సివిలియన్ ఎవరికైతే దగ్గరగా క్షుణ్ణంగా డిఫెన్స్ అఫైర్స్ తెలియదో, ప్రొక్యూర్మెంట్, వెపన్స్, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వాళ్ళు డెసిషన్ తీసుకునేవాళ్ళు. రావత్ గారు సిడిఎస్ ఎప్పుడైతే అయ్యారో దాని తర్వాత ఆయన ఒక కొత్త డిపార్ట్మెంట్ క్రియేట్ చేయించి, డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అని, ఆయన ఒక క్యాబినెట్ సెక్రటరీ లెవెల్లో దానికి సెక్రటరీ అయ్యారు. అండ్ దాంతో వచ్చిన చేంజ్ ఏంటంటే అండి, ఆర్మ్డ్ ఫోర్సెస్కి గవర్నమెంట్లో అటాచ్డ్ ఆఫీసర్స్ లాగా కాకుండా గవర్నమెంట్లో ఒక స్థానం కలిగింది. ఆ స్థానం కలగడంతో డిఫెన్స్ సెక్రటరీ, మన దేశానికి డిఫెన్స్కి ఏదైతే పాలసీ డెసిషన్స్ ఉంటాయో దానికి ఏవైతే డేటా, ఇన్ఫర్మేషన్, రీసెర్చ్ సంబంధిత కార్యక్రమాలు ఉంటాయో, ట్రైనింగ్ సంబంధిత కార్యక్రమాలు ఉంటాయో, ఇవన్నీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అనేది చేపట్టింది. రావత్ గారు అలాంటి డిపార్ట్మెంట్కి ఫస్ట్ సెక్రటరీ. ఆయనే దానికి స్థానం కల్పించారు, ఆయనే దానికి ఒక ఆర్గనైజేషన్ చేశారు, ఆయనే దాన్ని డిజైన్ చేయించారు. అండ్ రెండోది ఏంటంటే, మోడర్న్ యుద్ధం ఏదైతే యుద్ధ ప్రక్రియ ఉందో అది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎకనామిక్గా మనం దేశం పెరుగుతూ ఉంటే మనకు శత్రువులు కూడా పెరుగుతున్నారు. అండ్ శత్రువుల యొక్క పరిధి కూడా పెరుగుతుంది. సో ఇంతకుముందు ఇప్పుడు చైనా చాలా అగ్రెసివ్గా తయారైంది భారతదేశంలో. ఎందుకంటే మనం ప్రొడక్షన్లో, మ్యానుఫ్యాక్చరింగ్లో, ఎక్స్పోర్ట్స్లో పెరుగుతున్నాం కాబట్టి, ఎకనామికల్గా పెరుగుతున్నాం కాబట్టి, అలాంటప్పుడు మనకి యుద్ధ పరిధి ఏదైతే ఉంటుందో అది కూడా పెరుగుతుంది. సో దానికోసం రావత్ గారు చాలా క్లియర్గా ఒక మ్యాండేట్ తీసుకొని బయలుదేరారు. ఇంటగ్రేటెడ్ కమాండ్స్ చేయాలని, అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వేరువేరుగా కాకుండా అవి ఒక కమాండర్ కింద, ఒక కమాండ్ కింద అవన్నీ సింక్రనైజ్ అయ్యి పనిచేయడానికి. అండ్ సో స్ట్రాటజిక్ థియేటర్ కమాండ్స్ ఏర్పాటు చేయడంలో కూడా ఆయనది చాలా పెద్ద హస్తం ఉంది. దాంట్లో మెరీన్ కమాండ్, ఎయిర్ డిఫెన్స్ కమాండ్ ఆల్రెడీ ఒక డిజైన్ స్టేజ్కి వచ్చేసాయి. సో ఇవి చాలా కీలకమైన చేంజెస్ మన దేశం యొక్క డిఫెన్స్ హిస్టరీలో. ఇవి చాలా కీలకమైన చేంజెస్. అండ్ రావత్ గారి లీడర్షిప్లో వీటన్నిటికీ ఒక మొమెంటం చాలా వచ్చింది. అండ్ ఆయన లాస్తో ఇప్పుడు ఈ మొమెంటం మనం కోల్పోయే పరిస్థితి ఉంది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ లాస్ అండి ఫర్ అవర్ కంట్రీ. నిజమండి. ఒకసారి శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, నిజానికి రావత్ గారు ఏం చేశారు అని మాట్లాడుకునే కంటే ఏం చేయలేదు అని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రక్షణ విభాగం బలోపేతానికి ఆయన ఎంతో చేశారు. ఒక్కసారి మీ మాటలో ఏం చెప్తారు ఆయన మరణం దేశానికి కలిగించే లోటు గురించి? It is really very sad incident అండి. Before starting, very good morning Babu Rao sir and Major Bharat garu. Very good morning అండి. And very good morning to you also అండి. So it was really a shocking news. ఏంటంటే, ఒక డిఫెన్స్లో ఉన్నటువంటి ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఈ విధంగా మనం హెలికాప్టర్ ప్రమాదంలో కోల్పోవడం అనేటువంటిది ఒక యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి అంశము. అండ్ ఆల్రెడీ మేజర్ భరత్ గారు చెప్పారండి, అక్కడ ఏంటి అంటే హిస్ కంట్రిబ్యూషన్స్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్.
ఆయన ఈ యొక్క యూనిఫైడ్ కమాండ్స్ ఏర్పాటు చేయడంలోనూ ముఖ్యంగా ఈ యొక్క వార్ థియేటర్స్ అనేటువంటివి క్రియేట్ చేయడం, ద సింక్రనైజేషన్ బిట్వీన్ ద 3 ఫోర్సెస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. మనకి ఇది మనం గతంలో కూడా మనం అనుకున్నామండి, ఏంటి అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైంలోని నియంతృత్వం అనేటువంటిది భారతీయ మిలిటరీలో రాకూడదు, ఇండియన్ ఆర్మీలో రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వాస్ యూస్ టు బి ద హెడ్ ఆఫ్ ఆల్ ది 3 ఫోర్సెస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి హెడ్గా ఉండేవారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆ యొక్క నియంతృత్వం అనేటువంటిది భారతదేశంలో రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫోర్సెస్ యొక్క చీఫ్ని సెపరేట్ చేయడం అనేటువంటి జరిగిందండి. అయితే కార్గిల్ వార్లో మనం వీ ఫేస్డ్ సమ్ ప్రాబ్లం, అక్కడ డెసిషన్స్ డిలే అవ్వడం కానీ లేకపోతే యూనిఫైడ్ కమాండ్స్లో కానీ కొంచెం ప్రాబ్లమ్స్ అనేటువంటి మనం ఫేస్ చేసాం కార్గిల్ వార్లో. అది ఫేస్ చేసిన తర్వాత ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ రికమెండేషన్స్ ప్రకారం వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేటువంటి పొజిషన్ని మనం క్రియేట్ చేయడము, ఆల్ ది 3 ఫోర్సెస్ కోఆర్డినేషన్ అనేటువంటిది ఈయన ద్వారా చేయడము. అందులోనూ ముఖ్యంగా మన మేజర్ భరత్ గారు చెప్పారండి, ఏంటి అంటే ఈ థియేటర్ కమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ థియేటర్ కమాండ్స్ యొక్క స్థాపనలో జనరల్ రావత్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటిది. ఈరోజు మనకి ఎదుర్కొంటున్నటువంటి ఈ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో చైనాతో ఎదుర్కొంటున్నటువంటి లాంగ్ అన్రిజాల్వ్డ్ బార్డర్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో ఇటు నార్త్ ఈస్ట్ కాడి నుంచి అటు మన యొక్క లడాక్ ప్రాంతం వరకు, అలాగే అట్ ది సేమ్ టైం మన యొక్క ఇండో పాక్ ఏరియాలో ఉన్నటువంటి సెన్సిటివ్ ఆపరేషన్స్లో కానీ వీటన్నిటిలో కూడా ఈ రావత్ గారి యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటిదండి. ఇటువంటి సమయంలో అంటే మనం ఒక్కొక్కటి కూడా చాలా సెట్ చేసుకుంటూ ఒక్కొక్క ఫేజు దాటుకుంటూ చైనాకి చాలా ధీటైనటువంటి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాం. అలాగే పాకిస్తాన్కి కూడా మన కీలకమైనటువంటి DGMO ద్వారా కీలకమైనటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఇటువంటి వాటి ద్వారా మనం బాలాకోట్ సంఘటన ద్వారా చాలా గట్టి జవాబు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇలాగ ఒక మొమెంటం వెళ్తున్నటువంటి మొమెంటం టైంలో ఈ సంఘటన జరగడం అనేటువంటిది నిజంగా ఫోర్సెస్కి ఒక లాస్ అనే మనం చెప్పచ్చు. బట్ వీ హ్యావ్ టు ఇమీడియట్లీ రెజ్యూమ్ ద థింగ్స్. ఈ యొక్క టెంపరీ ఏదైతే ఉందో ఈ స్మాల్ థింగ్ నుంచి మనం బయటపడి ఇమీడియట్గా అందు గురించి నిన్న హై లెవెల్ క్యాబినెట్ మీటింగ్ అనేటువంటిది కూడా జరగడం జరిగింది. సో దే విల్ టేక్ ఇమీడియట్లీ దట్ హూ విల్ బి ద నెక్స్ట్ పర్సన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హూ ఇస్ ద ఇమీడియట్ పర్సన్, అవన్నీ కూడా డిసిషన్స్ అనేటువంటివి అక్కడ జరిగిపోతాయండి ఆటోమేటిక్గా. బట్ దిస్ మొమెంటం హ్యాస్ టు బీ కంటిన్యూడ్. ఈ మొమెంటం ఏదైతే ఉందో ఈ మొమెంటం కంటిన్యూ చేయాలి. చైనాతో పాటు వస్తున్నటువంటి ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో దానికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం ద ఎనిమీ మైట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎనిమీ అడ్వాంటేజ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అటువంటి అంశాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఈ మొమెంటంని ముందుకు కొనసాగిస్తూ వీ హ్యావ్ మోర్ సీనియర్ పీపుల్ ఎట్ హెడ్ క్వార్టర్స్ అండ్ జనరల్స్ అండ్ చీఫ్స్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ. కాబట్టి మనకి ఆ సమస్య అనేటువంటిది తలెత్తదు. బట్ ఇట్ ఈస్ ఎన్ ఇర్రిపేరబుల్ లాస్ అని మనం చెప్పొచ్చండి. ఏదైతే అందుకేనండి మిమ్మల్ని బ్రేవ్ హార్ట్స్ అంటారు. ప్రాణాలు కోల్పోతున్న తృణప్రాయంగా అర్పించి దేశాన్ని ముందుకు ఎలా నడిపించాలి అన్న విషయాలపైన దృష్టి పెడతారు మీ సైనికులు. అందుకే మిమ్మల్ని బ్రేవ్ హార్ట్స్ అంటారు. దేశం అందుకే మీకు శాల్యూట్ చేస్తుంది ఎప్పటికీ కూడా. నిజమండి. ఒకసారి బాబురావు గారితో కూడా మాట్లాడదాం. బాబురావు గారు, నిజమే పక్క దేశాలు, శత్రు దేశాలు ఈ ఘటనను ఒక ఛాన్స్గా తీసుకునే లోపే మనం వాటిని పూరించుకుని ముందుకు వెళ్ళిపోవాలనే ధైర్య సాహసాలను ప్రదర్శించాలని చెప్తున్నారు. ఎస్, మీరు ఎయిర్ ఫోర్స్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఒకసారి నిన్న జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుకుంటే మీ అబ్జర్వేషన్స్ ఏంటండి? ఇప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం చూస్తూ ఉంటే. ఏదైనా కానీ సంఘటన అంటే ఊహించి చెప్పాలి తప్పితే యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఏమి రాలేదు మనకి. జనరల్గా డిఫెన్స్ సర్వీసెస్లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఒక హెలికాప్టర్ కానీ బయలుదేరిపోయే ముందు వాడికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ అందరూ, ఇంజనీర్సు ప్రతి పార్ట్ని జాగ్రత్తగా ఇచ్చేస్తారు. అది జనరల్గా జరిగేటువంటి ఒక యాటిట్యూడ్. కానీ ఇక్కడ వివిఐపి మూమెంట్ కాబట్టి ఇంకా ఎడిషనల్ కేర్ తీసుకుంటారు. ఆ విషయంలో మాత్రం ఏ రకమైన డౌటు లేదు. సో వీళ్ళందరూ చూసి చెక్ చేసి సర్టిఫై చేసిన తర్వాత పైలట్ తను చూసుకుని తను కూడా సాటిస్ఫై అయితే అప్పుడు తను కూడా సైన్ చేసి ఆ హెలికాప్టర్ని టేక్ ఆఫ్ చేయాలి, ఫ్లైట్ని కానీ.
అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఈ సంఘటన జరిగింది అంటే ఎలా జరిగింది ఏమిటని ఒకసారి ఆలోచించుకుంటే జనరల్గా మనకి ప్రస్తుతం ఉన్నటువంటి హిస్టరీలో ముఖ్యంగా హెలికాప్టర్స్ క్రాషెస్ అనేది ఓన్లీ హిల్లీ ఏరియాస్లో ఎక్కువ జరుగుతున్నాయి. జనరల్గా ఈ హిల్లీ ఏరియాస్లో ఎలా ఉంటుందంటే క్లైమేట్ సడన్గా చేంజ్ అవుతూ ఉంటుందండి. ఏ రకమైనటువంటి ముందు ఇంటిమేషన్ ఉండదు, సడన్గా చేంజ్ అయిపోతుంది. అందువలన వీళ్ళు కోయంబత్తూరు దాటేసి దగ్గర కూనూరు వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ వాళ్ళు విజిట్ చేస్తున్నటువంటి ఆ యూనిట్ ఏమిటంటే చుట్టూ కొండల మధ్యలో ఉంది ఇది. అంటే కొండ దాటి వెళ్ళి అక్కడ ల్యాండ్ అవ్వాలి. ఆ ల్యాండ్ అవ్వటానికి సరైనటువంటి మార్గం హై ఆల్టిట్యూడ్లో వెళ్ళి ఉంటారు వాళ్ళు. టోటల్గా లో ఆల్టిట్యూడ్ దగ్గరికి వచ్చాం కానీ ఆల్టిట్యూడ్ లూజ్ అయ్యి ఉంటారు. ఆ ల్యాండ్ అయ్యే టైంలో జరిగినటువంటిది ఇది. అందువల్ల టోటల్గా ల్యాండింగ్ పాయింట్కి రాలేదు. ఇంకో 5 minutes 10 minutesలో వస్తున్నారు కాబట్టి జనరల్గా 10-15 minutes ముందే వీళ్ళు ఆల్టిట్యూడ్ లూజ్ అయ్యి దగ్గరకు వచ్చేస్తారు. ఆ వచ్చినటువంటి పరిస్థితుల్లో మొత్తానికి ఏదో దీనికి అటాక్ అనేది జరిగింది. అంటే ఒక కొండ కొట్టుకుంటాం కానివ్వండి, లేకపోతే కొండ మీద ఉన్నటువంటి చెట్లు కొట్టుకుంటాం కానీ జరిగింది. అటువంటి సంఘటనలే జనరల్గా జరుగుతూ ఉంటాయి. అక్కడ పైలట్ దాన్ని కంట్రోల్ తెచ్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు తప్పితే ఏటీసీని కాంటాక్ట్ చేయటం ఇట్లాంటివి ఉండవు. తన కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏటీసీని కాంటాక్ట్ చేస్తాడు. ఆ కంట్రోల్లో తెచ్చుకుంటాం విషయంలో పైలట్ పూర్తిగా ఇదైపోయి అది తెచ్చుకోలేక టోటల్గా కింద పడి మొత్తం 14 మంది చనిపోవటానికి కారణమైంది, 13 మంది చనిపోవటానికి కారణమైంది. సో ఈ సంఘటన యాదృచ్ఛికం తప్పితే వేరే రకంగా దీన్ని పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజానికి ఇటువంటి సంఘటనలు ఏది బాబురావు గారు జరిగినా కానీ చెప్పండి ఇటువంటి సంఘటనలు ఏది జరిగినా కానీ ఈ డిఫెన్స్ ఏం చేస్తుందంటే ఇమీడియట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఆ ఎక్స్పర్ట్స్ని కొంతమంది టీమ్గా ఏర్పరిచి వాళ్ళని టోటల్గా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెబుతుంది. వాళ్ళ దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాష్కి కారణం వాళ్ళు తెలియపరచాలి. అక్కడ ఏమన్నా హెలికాప్టర్ లోపల బ్లాస్ట్ అయ్యిందా లేకపోతే ఏమన్నా జరిగిందా అనేది ఆ ఎంక్వైరీలో కానీ బయటపడదు. అయితే బాబురావు గారు MI-17V5 బాబురావు గారు విచారణ జరుగుతుందని చెప్తున్నారు. MI-17V5 హెలికాప్టర్ ఫస్ట్ ప్రమాదం ఇదైతే కాదు, ఇంతకు ముందు కూడా ప్రమాదాలు జరిగాయి. ఇంతకు ముందు జరిగిన ప్రమాదాల సమయంలో ఎలాంటి సాంకేతిక లోపాల కారణంగా ప్రమాదాలు జరిగాయి, అలాంటి సాంకేతిక లోపాలు నివారించాలంటే ఏం చేయాలనే యాక్షన్ ప్లాన్ కూడా ఉంటుంది కదా, అవి ఏ విధంగా ఉన్నాయంటారు? ఎందుకంటే 110 దేశాలు వాడుతున్నాయి జనరల్గా ఇప్పటి వరకు జనరల్గా హలో బాబురావు గారు వినిపిస్తుంది, చెప్పండి. జనరల్గానండి ఇటువంటి జరిగినప్పుడు ప్రతి ఇన్సిడెంట్కి కూడా కంపల్సరీగా కమిటీ ఏర్పడుతుంది. కమిటీ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జరిగితే ఇమీడియట్ యాక్షన్స్ అనేవి తీసుకుంటాం. కానీ ఇక్కడ జరుగుతున్నవి ఏంటి అంటే ఫ్లయింగ్ టైంలో జరుగుతున్నాయి, అది కూడా హిల్లీ ఏరియాస్లో జరుగుతున్నాయి. కాబట్టి ఇది క్లైమేట్ ఒకటి ముఖ్యంగా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ సడన్గా క్లైమేట్ కనుక మారి టెంపరేచర్ చాలా లో అయిపోయి క్లౌడ్స్ వచ్చేసి ఇదైపోతే కంప్లీట్ చీకటిగా ఏర్పడుతుంది. అక్కడ చీకటి అంటే చీకటి కాదు, ఆ క్లౌడ్స్లో అసలు ఏదీ కనపడదు పైలట్స్కి. ఆ టైంలో కనపడక తను ఏదో మొత్తాన్ని కొట్టుకుంటాం జరిగి ఉంటుంది, లో ఆల్టిట్యూడ్లో ఉన్నాడు కాబట్టి. అలా జరగటానికి ప్రతి ఇన్సిడెంట్కి ఒక కారణం ఉంటుంది. టెక్నికల్ ప్రాబ్లం కనుక అయితే డెఫినెట్గా మొదటి ఇన్సిడెంట్స్ నుంచే చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఆ రిపోర్ట్స్ ఇంతవరకు టెక్నికల్గా ఫెయిల్ అయినట్టు ఇంతవరకు ఎక్కడా రాలేదు మనకి, ఇంతకుముందు జరిగినటువంటి రిపోర్ట్స్లో ఎక్కడా కూడా. భరత్ గారు మీకేమనిపిస్తుందండి, మీ అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయి నిన్న జరిగిన ప్రమాదం నుంచి ఇప్పటి వరకు? నేను టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదండి, సో కానీ ఒక అంచనా ఉంటుంది కదా. కరెక్ట్. సో బాబురావు గారు అన్నట్టు మనం ఊహాగానమే చేయొచ్చు 4 గోడల మధ్యలో కూర్చొని, ఎందుకంటే మన దగ్గర డేటా కూడా లేదు, ఇన్ఫర్మేషన్ కూడా లేదు. బట్ Mi-17 ఈజ్ అ వెరీ ప్రూవెన్ ప్లాట్ఫామ్ అండి, రైట్? అండ్ Mi-17V5
అనేది లేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇట్స్ ఆల్మోస్ట్ ద లేటెస్ట్ ఇండక్షన్ ఆర్మ్ ఫోర్సెస్లో. కరెక్ట్. అండ్ ఇది చాలా బ్యాటిల్ టెస్టెడ్ ప్లాట్ఫామ్ కూడా. సో అంటే ఫస్ట్ మీ-8గా ఉండేది, దాని తర్వాత మీ-17 వచ్చింది, అండ్ రష్యా దీన్ని గత 40 ఏళ్ళుగా యూజ్ చేస్తుంది. సో దేర్ ఈజ్ అ కంటిన్యూస్ ఇవాల్వ్మెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ కూడా వీటిని కొనుగోలు చేస్తుంది. అబ్సల్యూట్లీ. సో అండ్ ఇలాంటి ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే ఒక టొయోటా లాగా, అంటే మీరు కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేస్తూనే ఉంటారు. ఏదైతే దాంట్లో లోపం ఉంటుందో దాన్ని కంటిన్యూగా ఇంప్రూవ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇది ఈ V5 అనేది హ్యాస్ లేటెస్ట్ ఏవియానిక్స్, ఇట్ హ్యాస్ ది బెస్ట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇట్ హ్యాస్ అ గ్లాస్ కాక్పిట్. సో అసలు దీంట్లో మోడర్నిటీ లేని అంశం ఏమీ లేదు. అండ్ పవర్ ప్లాంట్ ప్రకారంగా కూడా ఇట్స్ అగైన్ అంటే ఇంజన్ ప్రకారంగా కూడా ఇట్స్ అ ప్రూవన్ ఇంజన్. అండ్ మీరు దాన్ని యాక్చువల్లీ చూస్తే అంటే ఇది పరిధి దాటి ఏమన్నా వెళ్ళిందా, కేపబిలిటీ దాటి వెళ్ళిందా అన్న అంశాలు చూస్తే కూడా అవి కూడా మీకు యాక్చువల్లీ తావులోకి రావు. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ కేపబిలిటీ 6,000 మీటర్లు సీలింగ్ హైట్ అండ్ 18,000 ఫీట్లు. కూనూరులో అండ్ వెస్టర్న్ ఘాట్స్లో హైట్స్ ఆర్ నాట్ మోర్ దెన్ 3,000-4,000 ఫీట్ మ్యాక్సిమం. రెండోది ఏంటంటే లోడ్ ప్రకారంగా కూడా ఇట్ హ్యాస్ అ వెరీ హ్యూజ్ లోడ్ కెపాసిటీ. ఆల్మోస్ట్ 13 టన్నులు లోడ్ క్యారీ చేసే 36 మందిని ఫుల్ లోడ్తో తీసుకెళ్లే కెపాసిటీ ఉన్న ఎయిర్క్రాఫ్ట్ అది. సో ఓవర్లోడెడ్ కూడా కాదు. సో అలాంటి అంశాలు మీరు పక్కకు తీసేస్తే దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఫెయిల్ ప్రూఫ్ ఎయిర్క్రాఫ్ట్ మీరు తీసుకెళ్ళి ఒక యాక్సిడెంట్ అయింది. సో అక్కడి వరకు మనం దాన్ని క్లారిటీగా చూడొచ్చు. సెకండ్ ఏంటంటే బాబురావు గారు అన్నట్టు ఇన్ఫ్యాక్ట్ ఈ ఎయిర్క్రాఫ్ట్స్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ అవుతాయో, ఎస్పెషలీ VIP ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవుతాయో, దెర్ ఇస్ అ ట్రయల్ ల్యాండింగ్ విచ్ ఇస్ డన్. ట్రయల్ ల్యాండింగ్ అంటే యాక్చువల్లీ ఆ పైలట్ ఎవరైతే నడపాలో ఆ పైలట్ ఆ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొని ఆ ల్యాండింగ్ జోన్కి వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యి తిరిగి వచ్చి రిపోర్ట్ ఫైల్ చేస్తారు. ఈ రూట్లో, ఈ ఫ్లైట్ పాత్లో, ఈ ల్యాండింగ్ జోన్లో, ఈ ల్యాండింగ్ సైట్లో నేను ల్యాండ్ చేయొచ్చు అని ఆయన రిపోర్ట్ ఫైల్ చేశాకే మళ్ళీ దానికి పర్మిషన్ వస్తుంది, ఈ పాత్లో మీరు వెళ్ళొచ్చు అని. రైట్. దెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఎక్స్పీరియన్స్, ఓన్లీ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పైలట్స్ ఓన్లీ వాళ్ళకి ఈ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. సో మినిమం కేటగిరీ B పైలట్స్ ఉంటారు, అంటే 800 గంటల ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇన్సిడెంట్స్ అవుతాయి తప్పకుండా, ఎస్పెషల్లీ హెలికాప్టర్ లాంటి వెహికల్లో మీకు తప్పకుండా ఇన్సిడెంట్స్ అవుతాయి. ఇన్సిడెంట్స్ అవునప్పుడు మిమ్మల్ని కాపాడేది ఈజ్ ఎక్స్పీరియన్స్. అందుకోసమే మోస్ట్ ఎక్స్పీరియన్స్ పైలట్స్ మాత్రమే ఫ్లై చేస్తారు. అండ్ బాబురావు గారు అన్నట్టు ప్రీ ఫ్లైట్ చెక్స్, టెక్నికల్ చెక్స్ అన్నీ జరుగుతాయి. రైట్. సో ప్రిపరేషన్ ప్రకారంగా, ఎక్విప్మెంట్ ప్రకారంగా, కొత్త ఎక్విప్మెంట్, పాతది కాదు. రైట్. పైలట్స్ మంచివాళ్ళు. అందుకోసమే ఇది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. అందుకోసమే దిగ్భ్రాంతి చెందుతోంది, అలా ఎలా అయిపోయింది అని. కానీ బాబురావు గారు అన్నట్టు హిల్స్లో అండి, ప్రత్యేకంగా హిల్స్లో రైట్ విజిబిలిటీ 0 అయిపోవచ్చు. లేకపోతే ఇప్పుడు క్యూమ్లో నింబస్ క్లౌడ్స్ అంటారు, పెద్ద క్లౌడ్స్ వస్తాయి, పొడుగు క్లౌడ్స్ వస్తే పైలట్ ఆ క్లౌడ్ మీద నుంచి అన్నా ఫ్లై చేయాలి, లేకపోతే హీ కెన్ చూస్ ఫర్ విజిబిలిటీ క్లౌడ్ కింద నుంచి అన్నా ఫ్లై చేయాలి. అండ్ ఇప్పుడు మీకు 5-10 నిమిషాల్లో మీకు ల్యాండింగ్ కావాలి అంటే తప్పకుండా పైలట్ ప్రాబ్లీ టేక్స్ అ డెసిషన్, యునో దట్ ఐ విల్ ఫ్లై విత్ విజిబిలిటీ. వాళ్ళు ప్రయాణిస్తున్నట్టు కేవలం 110 కిలోమీటర్ల దూరం. అవునండి, సరేనా. అండ్ సో ఇప్పుడు క్రూజింగ్ కెపాసిటీ ఐ థింక్ స్పీడ్ ఇస్ అబౌట్ 250 kilometers ఫర్ మీ-17. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ 150 kilometers, రైట్, అండ్ ఇఫ్ యు ఆర్ సడన్గా మీకు క్లౌడ్ వచ్చింది అనుకోండి, అండ్ మీరు యాక్చువల్లీ ఫొటోస్ చూస్తే అదొక లోయ, అండ్ లోయలో మీకు మధ్యలో ఎక్కడో తగిలింది. సో ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ విజిబిలిటీ, బట్ దిస్ ఇస్ కంజెక్చర్ అండి, నేను నిజంగా చెప్తున్నాను. అంటే ఇక్కడ కూర్చొని ఇలా జరుగుండొచ్చు, అలా జరుగుండొచ్చు అని మనం అనుకోలేము. కాకపోతే చాలా స్ట్రింజెంట్ నార్మ్స్ ఉంటాయి పోస్ట్ యాక్సిడెంట్. దేర్ ఈస్ ఎ DVR విచ్ ఈస్ దేర్, మనకు బ్లాక్ బాక్స్ లాగా. దెర్ ఈస్ అ CVR, ఫ్లైట్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది. దాని తర్వాత మెటీరియల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అవన్నీ చాలా క్షుణ్ణంగా ఇప్పుడు జరుగుతాయి. ఇవన్నీ జరిగాకే ఎయిర్ ఫోర్స్ కూడా మనకి ఒక రిపోర్ట్తో వచ్చి కారణం ఇది అయి ఉండొచ్చు అని చెప్పగలుగుతారు. వీటితో పాటు వరుణ్ సింగ్ ప్రస్తుతం హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆయన ఎగ్జాక్ట్ లైవ్గా ఏం జరిగింది అనేది చెప్పగలుగుతారు. ఆయన కోలుకుని బయటకు వచ్చిన తర్వాత లోపల అందరూ ఆ సమయంలో ఏమనుకున్నారు, ఏం జరిగిందని. ఎస్, ఒక్కసారి మళ్ళీ శ్రీనివాస్ గారు, టెక్నికల్ సంబంధించిన సమాచారాన్ని మీరు కంప్లీట్గా ఇవ్వలేకపోయినా మీరు కూడా భరత్ గారి లాగా
ఒక అంచనాగా అయితే వేయగలుగుతారు, ఎందుకంటే మీరు మేజర్గా చేశారు కాబట్టి. నిజానికి అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు, జీరో విజిబిలిటీ ఉన్నప్పుడు పైలట్ కొంచెం విచక్షణను ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. అయితే దూరంగా ఉన్న కొంతమంది చెప్తూ ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే కొంతమంది కాలిపోతూ కింద పడిపోయిన దృశ్యాలు కూడా మేము చూసామని. వాటిని ఎలా పరిగణలోకి తీసుకోవాలి? నిజంగా అలాంటి సందర్భం ఉంటుందా? హెలికాప్టర్ వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ మంటలు అంటుకుంటే వెంటనే డోర్స్ ఓపెన్ చేసి కిందకు దూకేసే సందర్భం ఉంటుందా? అంటే ఇప్పుడు ఆల్రెడీ బాబురావు సార్ ఒక మాట ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సిచ్యువేషన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఏమన్నారంటే, ఇది మిడ్ ఎయిర్లో దేన్నన్నా అది ఆల్టిట్యూడ్ గనక తగ్గినప్పుడు, దేన్నన్నా సరే ఢీకున్నప్పుడు, అంటే మేబీ ఒక కొండ ప్రాంతాన్ని కావచ్చు, లేదా చెట్టును కావచ్చు, లేకపోతే ఆ ఇంజన్లో వచ్చినటువంటి సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, మిడ్ ఎయిర్లో ఆ దృశ్యాలు అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి. ఆ దృశ్యాల్లో చూపించింది కనుక ఇట్ ఈస్ యాక్చువల్ విజువల్స్ అయితే కనుక అక్కడ మిడ్ ఎయిర్లో దానికి ఫైర్ అనేటువంటిది క్యాచ్ చేసింది హ్యాప్టరు. అండ్ ఆల్సో అందులోంచి జారి పడిపోతున్నటువంటి బర్న్ అవుతున్నటువంటి డెడ్ బాడీస్ కూడా, ఆ యొక్క బాడీస్ కూడా మనకి బయటకు కనిపిస్తున్నాయండి. అవన్నీ కూడా ఆ విజువల్సే కనుక కరెక్ట్ అయితే కనుక ఇది ఎక్కడో సమ్వేర్ మిడిల్లో అది ఆల్టిట్యూడ్ తగ్గడం వలన కారణంగా కానీ, లేదా దేన్నన్నా లోపల ఇంటర్నల్గా వచ్చినటువంటి టెక్నికల్ ఇష్యూస్ వలన కానీ అది ఫైర్ అనేటువంటిది క్యాచ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఆల్సో అందులో మనకి ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ కోసము అక్కడ కొన్ని పారాషూట్స్ ఇవన్నీ కూడా పెట్టారు అని చెప్పేసి అందులో ఆ యొక్క MI-17లో ఉన్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ప్రకారం చెప్పడం జరిగింది. అందులోని ఈ MI-17 కనుక ఫీచర్స్ మనం చూస్తే కనుక మనకి ఏదన్నా ఇటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఫ్యూయల్ ఈజ్ గోయింగ్ టు డూ ద మేజర్ డ్యామేజ్ అండి. కాబట్టి ఏం చేస్తుంది, దీనికి ఆటో సీలింగ్ ఫెసిలిటీ అనేటువంటిది, ఈ యొక్క ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ అనేటువంటిది ఆటోమేటిక్ గా సీల్ అయిపోతుంది. దట్ ఈస్ సస్పెన్షన్, ఫ్లోర్ సస్పెన్షన్ అనేటువంటిది. అవునండి. అలాగే ఆటోమేటిక్ గా ఆ ఫైర్ ని కూడా ఎస్టింగ్విష్ చేసేటువంటి ఫోమ్ ఏదైతే ఉందో అది కూడా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇన్ని భద్రతాపరమైనటువంటి ఉన్నప్పటికీ కూడా ద ఫ్లయింగ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఫ్లయింగ్ ఇన్ హెలికాప్టర్ రెండు కనుక కంపేర్ చేసుకుంటే రిస్క్ అనేటువంటిది హెలికాప్టర్లో ఎక్కువగా ఉంటుందండి. ద రీజన్ ఈజ్ ఆ హెలికాప్టర్ యొక్క బిల్ట్ కావచ్చు, లేకపోతే రొటేట్ అవుతున్నటువంటి బ్లేడ్స్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క ఎవాక్యుయేషన్ టైం దొరకకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్గా మనం తీసుకుని హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్లో సాధారణంగా సర్వైబిలిటీ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుందండి. అలాగే ఇందాక డిస్కస్ చేసినప్పుడు ఈ క్యూములో నింబస్ మేఘాల గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. మేజర్ భరత్ గారు చెప్పారు. అలాగే ఈ క్యూములో నింబస్ మేఘాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఏదర్ వీ హ్యావ్ టు ఫ్లై అబౌవ్ ద క్లౌడ్స్ ఆర్ బిలో ద క్లౌడ్స్. ఆ సందర్భంలో ఏమన్నా ఆల్టిట్యూడ్ అనేటువంటిది కిందకు తీసుకుని వచ్చి ఆ ఆల్టిట్యూడ్ అనేటువంటి బాగా కిందకు వచ్చినప్పుడు ఆ విజిబిలిటీ అనేటువంటిది మిస్ అవ్వడం కారణంగా, ఎందుకంటే మనకి గతంలో రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మరణం గనక మనం చూసినట్లయితే అక్కడ జరిగింది ఎగ్జాక్ట్గా ఇదే జరిగిందండి. ఆ క్యూములో నింబస్ మేఘాల నుంచి తప్పించుకోవడం కోసం పైలట్ ఆఫీసరు దాన్ని లో ఫ్లై అనేటువంటి చేయడం జరిగింది. దట్ టైమ్ ఇట్ వాజ్ నాట్ ఎ డిఫెన్స్ హెలికాప్టర్, అది పవన్ హంస్కు చెందినటువంటి హెలికాప్టర్ అయి ఉండింది. కానీ దాన్ని డ్రైవ్ చేసినటువంటి ఆ యొక్క నడిపించినటువంటి పైలట్ మాత్రం డిఫెన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే దాన్ని నడిపించారు. అప్పుడు కూడా ఆ క్యూములో నింబస్ మేఘాలు ఏదైతే ఉన్నాయో ఆ మేఘాల నుంచి తప్పించుకోవడం కోసం ఆల్టిట్యూడ్ అనేటువంటిది కింద తీసుకురావడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఆ యొక్క ఆల్టిట్యూడ్ మీటర్ అనేటువంటి పనిచేయకపోవడం వల్ల ఏ హైట్లో ట్రావెల్ చేస్తుంది అనేటువంటిది కూడా అంచనా వేయలేకపోయారు. బ్యాడ్ వెదర్ కండిషన్స్ అనేటువంటిది ముందేమొస్తుంది అనేటువంటిది కనిపించకపోవడం, విజిబిలిటీ అనేటువంటిది టోటల్గా జీరోగా ఉండడం, ఇవన్నీ కూడా హ్యాప్టర్స్ నడిపించినప్పుడు ఉండేటువంటి మహా డేంజరస్ సిచ్యువేషన్స్ అండి. ప్రస్తుతానికి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కసారి మళ్ళీ అన్ని విషయాలు ప్రత్యక్షంగా ఆయన చెప్పినప్పుడు కానీ మనకి క్లారిటీ అనేటువంటిది రాదు. అంతకు మించి మనం ఏమనుకున్నా సరే అది ఊహించి చెప్పినట్టుగానే అవుతుంది. మన బాబురావు సార్ అండ్ భరత్ గారు చెప్పిన ఫైనల్ గా బాబురావు గారు కన్క్లూడ్ చేస్తూ ఇలాంటి ప్రమాదాల నుంచి ఏమి నేర్చుకోవాలి కన్క్లూడ్ చేస్తూ? ప్రమాదం అంటేనే సడన్గా జరిగేదండి. దీనికి ముఖ్యంగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినా కానీ దానికి కారణం ఏంటి అనేది ముందు మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి.
మీరు అన్నట్లు టెక్నికల్ ప్రాబ్లం కానీ లేకపోతే పైలట్ ప్రాబ్లం కానీ అయితే అవి మనం ఎరాటికేట్ చేసుకోవచ్చు. కానీ క్లైమేట్గా వచ్చేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత ఎక్స్పీరియన్స్డ్ పైలట్ అయినా కానీ దాని నుంచి బయటికి రాలేకపోయినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి, చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. కాబట్టి కారణాలు తెలియకుండా ఎందుకు ఎలా జరిగింది, ఏమి కారణం ఏంటి అనేది తెలియకుండా వీటిని గురించి ఏమి చేయాలని ఆలోచించడం కరెక్ట్ కాదు. ఎస్. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా మనం చేయాల్సింది జనరల్గా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో వెళ్ళినటువంటి వ్యక్తులు జాబ్ కోసమే ముందు వెళ్తారు. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఆ వ్యక్తుల్లో వచ్చే డిఫరెన్స్ ఏమిటంటే నేను ఈ దేశం నాకు ఏమి ఇచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేనేమి ఇవ్వాలి అన్న ఆలోచనతోనే ఉంటాడు ప్రతి వ్యక్తి కూడా. నిజమండి, మీరు అన్నట్టు అలాంటి ఉద్దేశంతోనే ఎంతో మంది సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఇప్పుడు కూడా దేశం కోసమే ప్రాణాలు అర్పించిన ఈ వీరులందరికీ కూడా సలాం చేస్తున్నామండి. కానీ భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబురావు గారు. 10 టీవీ డిబేట్లో అందుబాటులోకి వచ్చి విశ్లేషణ అందించినందుకు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.